ప్రణాళిక తయారు చేస్తున్నాము. నీతి ఆయోగ్ మన జిల్లాను ఆశావాహ జిల్లాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యువశక్తిని సమర్థవంతంగా వినియోగించుకున్నటకు, వారు ఉన్నత స్థాయి చేరి సమాజానికి మంచి చేయుటకు గ్రామ, వార్డు విజ్ఞాన కేంద్రాలలో జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు హాజరవుతున్న యువతకు అవసరమగు మంచి పుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చి వాటిలో వారు విజయం సాధించడానికి దోహదం చేయడం జరుగుతుంది. సమాజంలో యువతరానికి గురుతరమైన బాధ్యత ఉంది. నవ సమాజ నిర్మాణంలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరుతున్నాను. అదే సమయంలో యువత మారక ద్రవ్యాలు, మద్యం వంటి మారక ద్రవ్య ప్రమాదకరమైనటువంటి మార్గాల దిశగా వెళ్లకుండా స్ట్రాంగ్ విల్ పవర్ కలిగి ఉండాలని, సమాజ హిత మార్గాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ప్రతి ఒక్కరికి నిర్దేశించిన పనిదినాలు లభిస్తాయి. వేతనాలు అధికంగా రావడం వలన మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ కావడం, తద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించి విద్యార్థులలో నిగూఢంగా ఉన్న సృజనాత్మకను వెలికి తీయాలని కోరుతున్నాను. మై స్కూల్ మై ఫ్రెండ్ కార్యక్రమం ద్వారా ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి విద్యా ప్రమాణాలు మెరుగుకు కృషి చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా చదివించాలి. పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా పునాదులు వేయాలని నేను పౌష్టికాహార విలువలను తెలియజేయటకు మనబడి మన తోట కార్యక్రమం చేపడుతున్నాము. నిర్వహణ ఖర్చులు మాత్రమే చెల్లించాలని తెలియజేస్తున్నాను. ఇసుక ముక్త విధానం చక్కగా అమలు కావడానికి సమగ్రమైన పర్యవేక్షణ యంత్రాంగం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో ఇసుక రీచ్లు లేనందున ఇతర జిల్లాల రీచ్లను వినియోగించుకోవడం జరుగుతోంది. జిల్లాలో రీచ్లు గుర్తించి అనుమతులను, ప్రతిపాదనను సమర్పించడం జరుగుతోంది. మన జిల్లా ప్రధానంగా వ్యవసాయ జిల్లా. వ్యవసాయ పరంగా ఉన్న అన్ని వనరులను వినియోగించుకొని ఆర్థిక అభ్యున్నతికి అడుగులు వేయాలి. రైతులు లాభదాయక పంటల దిశగా ఆలోచించాలి. సుస్థిర ఆదాయం సాధించాలి. ఆధునిక వ్యవసాయ పనిముట్లు వినియోగించడం, మార్కెటింగ్ పై అవగాహన సాధించడం వలన తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా ఆదాయం లభించే స్థితిలో కలుగుతుంది. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీతంపేటలో 7 కోట్లతో పసుపు ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయటకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం మనందరికీ ఆనందదాయకం.